తిన్నగా దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ఏమి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నాన్నగారు? ఏమి బ్రహ్మగారికి కొడుకుగా మీరు ప్రజాపతి కదా? నేను దక్ష ప్రజాపతిని విర్రవీగిపోతున్నారే ఏమిటి? శంకరుడు శ్మశానవాసి అని నీ ఇష్టం వచ్చినట్టు నింద చేశావుట. ఏమి ఆ పరమశివుడి యొక్క పాదాల అడుగున అంటుకున్నటువంటి ధూళి తీసి నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మ తండ్రికి లేనటువంటి అభ్యంతరం నీకెక్కడి నుంచి వచ్చింది? అంతటి మహానుభావుణ్ణి శివుణ్ణి నింద చేసి శివనింద చేసిన వాడికి శుభాలు జరిగే అవకాశం ఉండదు. సర్వనాశనం అయిపోతావు తండ్రి. పెద్ద పొరపాటు చేశావు, నిరీశ్వర యాగం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నా మాట విను. నీ బుద్ధి మార్చుకుని శంకరుణ్ణి ఆహ్వానించి శంకరుడికి హవిస్సుని అంది. ఏమీ మాట్లాడలేదు. హవిస్సు ఇస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. నా భర్త నింద ఎవరు చేశారో వాడి కూతురుగా నేనుండను, కాబట్టి నా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాను యోగాగ్నిలోనని యోగాగ్ని రగల్చి అందులో దూకి శరీరం విడిచిపెట్టేసింది. అయినా దక్ష ప్రజాపతి బాధపడలేదు. యజ్ఞం చేస్తూనే, మూర్ఖత్వానికి హద్దెక్కడుంటుంది? యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. చేస్తుండగా ప్రమదగణాలందరూ వచ్చి పడ్డారు. భృగువు వెంటనే వాళ్ళని ఓడించగలిగినటువంటి గణాలని సృజించాడు. ఓడిపోయిన ప్రమదగణాలన్నీ బయలుదేరి శంకరుడి దగ్గరికి వెళ్ళాయి. ప్రశాంతంగా కూర్చునున్నాడు శంకరుడు. వెళ్ళి, అయ్యా పార్వతీదేవి దాక్షాయణీదేవిని దక్ష ప్రజాపతి నింద చేశాడు, పలకలేదు. శివనింద వినలేను, శివనింద పలికిన వాడి కూతురుగా ఈ భూమి మీద ఉండనని తల్లి యోగాగ్నిలో శరీరం విడిచిపెట్టేసింది. ఇది శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి. అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. ఆ జటలు ఊగిపోయేటట్టుగా గిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ